ఇది 8th క్లాస్ ట్యాబ్ SMX110. చాలామందికి ఎండిఎం నాట్ డౌన్లోడ్, ఎండిఎం నాట్ అలౌ, ఎండిఎం పిట్ బ్లాక్ అని వస్తుంది కదా, దానికి సొల్యూషన్ చెప్తాను ఈ వీడియోలోని. ఇదైతే ఫుల్లీ పెయిడ్ వెర్షన్ అండి. దీని ఫైల్స్ ఆన్లైన్లో లేవు, పెయిడ్ చేసుకోవాలి. మనం పెయిడ్ చేసుకొని అయితే కొనుక్కోవాలి. దానికోసం ముందుగా మీరైతే SP ఫ్లాష్ టూల్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఈ టూల్ లింక్. అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం ఫైల్స్ అయితే కొన్ని ఎక్స్ట్రాక్ట్ చేయాల్సి వస్తుంది. ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత స్కాచ్ ఫైల్లు, ఫ్లాష్ ఫైల్స్, డౌన్లోడ్ ఏజెంట్ అవన్నీ కూడా మనం కన్వర్ట్ చేసుకున్న తర్వాత అయితే ఫైల్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఆల్రెడీ ఫైల్ ఉంటుంది, కాకపోతే దాన్ని MDM మోడ్లోకి కన్వర్ట్ చేసుకొని అయితే మనం ఫ్లాష్ చేస్తే మనకు ఆప్షన్ అయితే రాదు, MDM నాట్ అలౌ అని. ఫైల్స్ అన్నీ కన్వర్ట్ చేసుకున్న తర్వాత ఫార్మేట్ ఆల్ ప్లేస్ డౌన్లోడ్ అయితే చేయాలి. దానికన్నా ముందు మీకు ఇది వర్క్ అవ్వాలంటే సామ్సంగ్ డ్రైవర్స్ డౌన్లోడ్ చేసుకోవాలి. యాంటీవైరస్ ఒకటి మీ సిస్టంలో ఆఫ్ చేసుకోవాలి. మళ్ళీ కమాండ్ పోర్ట్ అని ఉంటుంది, కమాండ్ పోర్ట్ 3, 4, 5, 6, 7, 8, 9 ఇవైతే మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. అలాగే MTK ఫైల్ కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. అక్కడ చూడండి MT6789 అని ఉంది కదా, ఆ ఫైల్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని ఉండాలి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత అక్కడ డౌన్లోడ్ XML అథెంటికేషన్ ఫైల్స్ అని ఉన్నాయి, ఆ ఫైల్స్ కూడా మీరు అక్కడ ఇచ్చి ఫార్మేట్ ఆల్ ప్లస్ డౌన్లోడ్ పెట్టి డౌన్లోడ్ చేయాలి. డౌన్లోడ్ అయినంత వరకు అయితే వెయిట్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫైల్స్ అనేవి మీకు AP ఫైల్, BL, CSC ఫైల్, హోమ్ CSC ఫైల్గా అయితే వస్తాయి. ఈ X110వి ఆ ఫైల్స్తో మాత్రమే ఫ్లాష్ చేయాలి మీరు. ఇది Android 14 వెర్షన్ అండి. ఇది Android 14 అన్నిటికి వెర్షన్ ఉన్నాయి. Android 12, 13, 14 దేనికైనా సపోర్ట్ చేస్తుంది. ఇది డెడ్ బూట్ తాలూకా మోడల్. అదే డెడ్ బూట్ తాలూకు మోడల్ అంటే డెడ్ బూట్ తాలూకు ఫైల్స్ ఇవి. మనకి ఇచ్చిన ట్యాబ్లు ఏదైనా డెడ్ అయిపోయినా, ఒక లైన్ యాప్స్లో వచ్చిన లాక్ మర్చిపోయినా, దేనికైనా ఇది ఒకటే ఫైల్. దీంతో అన్ని ఫైల్స్ కూడా, అన్ని ట్యాబ్స్ కూడా చేయొచ్చు. మీరు MDM దాన్ని అయితే ఎలా అయితే కన్వర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ ఫ్లాష్ టూల్ డౌన్లోడ్ చేసుకొని. కొన్ని ఫ్లాష్ టూల్స్ ఉంటాయి, పెయిడ్ అది అంటే పాస్వర్డ్ అడుగుతుంది, అదైతే మీరు డౌన్లోడ్ చేసుకోవద్దు. నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, దాని ద్వారా అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇది మీకు ఇన్స్టాల్ అవ్వాలంటే, మీరు డౌన్లోడ్ చేసిన ఫైల్ మీకు ఇన్స్టాల్ అవ్వాలంటే మీరు MT6789 అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి, సామ్సంగ్ డ్రైవర్స్ ఇన్స్టాల్ చేసుకోవాలి, కమాండ్ పోర్ట్స్ ఇన్స్టాల్ చేసుకోవాలి. మెయిన్లీ మీ సిస్టంలో అయితే యాంటీవైరస్ అయితే ఆఫ్ చేసుకోవాలి. అలా ఆఫ్ చేసుకుంటేనే మీకు ఇది ఓపెన్ అవుతుంది. ఆఫ్ చేసుకోకపోతే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పినవి ఏమి మీరు ఇన్స్టాల్ చేయకపోయినా. మీరు అక్కడ చూస్తే ప్రాసెస్ అంతా అయిన తర్వాత ఓకే అని అయితే వచ్చింది. ఇప్పుడు మీ ట్యాబ్ని అయితే మీరు డౌన్లోడ్ మోడ్లోకి అయితే తీసుకెళ్ళండి. స్టెప్ 2 డౌన్లోడ్ ఏజెంట్. ఇది ఫ్లాష్ టూల్ని మళ్ళీ ఇంకోసారి డౌన్లోడ్ చేయండి. మొత్తం 4 ఫైల్స్ ఉంటాయి, 4 ఫైల్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవాలి మీరు. ఆ 4 ఫైల్స్ ఏంటంటే AP, BL, CSC, హోమ్ CSC ఫైల్స్. అవి నార్మల్గా మీరు డౌన్లోడ్ చేసినప్పుడు కూడా ఆ ఫైల్స్ ఉంటాయి, కాకపోతే అది MDM నాట్ అలౌ అని చూపిస్తుంది కదా మీ ట్యాబ్ డౌన్లోడ్ మోడ్లో పెడితే, లేదా MDM నాట్ డౌన్లోడ్ పిట్ అని చూపిస్తుంది కదా. అది మీకు అలా చూపెట్టకూడదు అనుకుంటే మీరు ఎలా అయితే SP టూల్లో అయితే కన్వర్ట్ చేసుకోవాలి ఫైల్స్ని. థర్డ్ స్టెప్ ఫ్లాష్ ఫైల్. దీన్ని కూడా మళ్ళీ సేమ్ పెట్టేసి కన్వర్ట్ చేసుకొని డౌన్లోడ్ చేయండి. ఇది లాస్ట్ ఫైల్. ఇది డౌన్లోడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకైతే ఫైల్స్ అయితే రెడీ అవుతాయి. సెల్ పాయింట్లో కూడా సేమ్ ప్రాసెస్ అండి, ఎలానే చేస్తారు. ఫైల్స్ అన్నీ అయిపోయాక ఫైల్స్ అయితే మీ కింద రెడీ అవుతాయి. చూడండి అక్కడ AP, BL, CSC ఓడిన్ 3.13 ఫైల్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. డౌన్లోడ్ మోడ్లో పెట్టుకోవాలి మీరు. డౌన్లోడ్ మోడ్లో పెట్టుకున్న తర్వాత BL ఫైల్ సెలెక్ట్ చేయండి, తర్వాత AP ఫైల్ సెలెక్ట్ చేయండి, తర్వాత CSC ఫైల్ కూడా సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి స్టార్ట్ మీరు చేసిన వెంటనే మీకైతే ఫ్లాష్ అయితే అవుతుంది. ఇప్పుడు నార్మల్గా మీరు ఫైల్స్ డౌన్లోడ్ చేసి ఫ్లాష్ చేస్తే అవ్వదు, మీకు MDM మోడ్ నాట్ అలౌ అని అయితే చూపిస్తుంది. అలా చూపించకుండా ఉండాలంటే ముందు మనం చూసి పెట్టాం కదా, అలా అయితే మీరు ఫైల్స్ని అయితే కన్వర్ట్ చేసుకోవాలి. ఆ ఫైల్ తాలూకా లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. కానీ అది పెయిడ్ వెర్షన్, మీరైతే పెయిడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
మనకి దానికి సంబంధించిన ఫైల్ని ఎంత అడిగారు ఏంటనేది వీడియో లాస్ట్లోనైతే చెప్తాను. నేను వాళ్ళతో చాటింగ్ అయితే చేశాను, మీకు ఆ స్క్రీన్ షాట్ చూపిస్తాను. ఫైల్స్ అయితే ఇలా కన్వర్ట్ అవుతాయి. ఒకసారి మీరు ఈ ఫైల్స్ని మీరు కొనుక్కుంటే, నార్మల్గా అయితే మనం కొనుక్కుంటే వేస్ట్, ఎందుకంటే మన దగ్గర 150 ఉంటుంది. ఒకవేళ ఈ ఫైల్స్ మొబైల్ షాప్ వాళ్ళు కొనుక్కుంటే వాళ్ళకి బెస్ట్, ఎందుకంటే ఫస్ట్ ఎంతో కొంత మనీ ఇచ్చి కొనుక్కుంటారు, ఒక్కొక్క ట్యాబ్ చేసిన దానికి డబ్బులు ఇస్తాయి. కానీ మనం అలా ఒక ట్యాబ్ కోసం అయితే మనీ పెట్టి ఫైల్ కొనుక్కొని ఫ్లాష్ చేయాల్సినంత పని అయితే లేదు మనకి. ఏదో సెల్ పాయింట్కి ఇచ్చేస్తే వాడే ఒక 250 300 తీసుకుని అయితే ఫ్లాష్ చేస్తాడు. మనం ఫైల్ కొనుక్కోవాలనుకుంటే ఎక్కువ రేట్ అయితే ఉంటుంది. ఓన్లీ ఒక్క మోడల్దే ఫైల్ అయితే కొనుక్కోవాల్సి ఉంటుంది. మిగతా అన్ని మోడల్ కూడా ఫైల్స్ అయితే ఉన్నాయి. SM-X110 ఈ ఒక్క ట్యాబ్కి మాత్రమే ఫైల్స్ లేవు ఆన్లైన్లో. మిగతా అన్ని ఫైల్స్ కూడా ఉన్నాయి, అవన్నీ ఫ్రీయే, పెయిడ్ కాదు. ఈ ఫైల్ మాత్రమే డబ్బులు పెట్టి అయితే కొనుక్కోవాల్సి ఉంటుంది. మిగతా ఫైల్స్ కావాలనుకుంటే నార్మల్గా ఫ్లాష్ ఫైల్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్లాష్ ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే SAMFW అనే వెబ్సైట్ అది, దాని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి మీకు సంబంధించింది ఏ మోడల్ చూసుకొని దాన్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. నా దగ్గర అయితే ఇప్పుడు AP BL CSC ఫైల్స్లో BL CSC ఫైల్స్ అయితే ఉన్నాయి. ఈ ట్యాబ్ AP ఫైల్ అయితే లేదు నా దగ్గర, కన్వర్ట్ చేసిన ఫైల్స్ ఉన్నాయి. AP ఫైల్ ఒక్కటి ఉంటే సరిపోద్ది. నేను ఆ ఫైల్ కోసం అయితే ట్రై చేస్తాను. నార్మల్గా మీకు డిస్క్రిప్షన్లో నేను వేరే వీడియోలోనైనా పెడతాను. ఆ ఫైల్ తీసుకొని వాళ్ళకి ఎంతో కొంత మనీ నేను ఇచ్చేసి దాని ఫైల్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేను ఆ ఫైల్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం వల్ల మీరు మరి మనీ అయితే కట్టాల్సిన పని లేదు. నార్మల్గా మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని అయితే ఫ్లాష్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ MDM పోర్టు, IT అడ్మిన్ బ్లాకు, MDM నాట్ అలౌ ఇవన్నీ ఉన్నాయి కదా, సెక్యూర్ డౌన్లోడ్ ఎనేబుల్ ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా ఎనేబుల్ అని ఎందుకు వస్తుందంటే, ఆల్రెడీ ఫస్ట్ సెక్యూర్ ఎనేబుల్ అలౌ నాట్ అలౌ అని అయితే ఉంటుంది, MDM మోడ్ నాట్ అలౌ అని ఉంటుంది. కాకపోతే ఫైల్ మనం కన్వర్ట్ చేసుకున్నాం కనుక మనకైతే అలా అయితే ఆప్షన్ చూపెట్టదు. నేను ఆ AP ఫైల్ కూడా సంపాదించి డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను తర్వాత ఎప్పుడైనా సరే. అక్కడి నుంచి మీరైతే ఫైల్స్ డౌన్లోడ్ చేసుకొని ఆల్రెడీ కన్వర్ట్ చేసిన ఫైల్సే కనుక నార్మల్గా ఫ్లాష్ అయిపోద్ది. MDM మోడ్ నాట్ అలౌ అనే ఆప్షన్ అయితే మీకు రాదు. ఆ వీడియో కూడా ఓన్లీ మెంబర్షిప్ వాళ్ళకి మాత్రమే నేను పోస్ట్ చేస్తాను. మన ఛానల్ ఎవరైతే మెంబర్షిప్ తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఆ ఫైల్స్ డౌన్లోడ్ అవుతాయి. వీడియో అందరికీ కనిపిస్తుంది కానీ వీడియో అయితే ఓపెన్ అవ్వదు. ఓన్లీ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఓపెన్ అవుతుంది. వీలైతే మన ఛానల్లో మెంబర్షిప్ తీసుకోండి. నేను ఇప్పుడు ఆ ఫైల్ తీసుకోవాలనుకుంటే ఎలాగలేదన్నా ఒక 3000 అయినా అడుగుతారు వాళ్ళు. నన్ను 3000 అడిగారు, నేను వాళ్ళతో చాటింగ్ అయితే చేశాను. మీరు పక్కన స్క్రీన్ షాట్లో చూస్తే తెలుస్తుంది మీకు. కొంతమందికి శ్రీ చైతన్య ట్యాబ్ అని వస్తుంది, కొంతమందికి 9 యాప్స్లో ఉంటుంది, కొంతమందికి లోగో వచ్చి ఉండిపోతుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క కంప్లైంట్. వాళ్ళు చూస్తే 3000 అయితే అడిగారు నన్ను. కనుక మెంబర్షిప్లో అయితే దాని తాలూకు లింక్ అయితే నేను ఇస్తాను. అక్కడి నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళందరూ. చూస్తే మీరు ఇప్పుడు ఈ ట్యాబ్ని చూస్తే ఫ్లాషింగ్ అయితే లాస్ట్లోకి వచ్చింది. అంతా కంప్లీట్ అయిపోయాక నార్మల్గా ట్యాబ్ మీకు ఆన్ అవ్వడానికి దగ్గర ఒక 5 నుంచి 10 నిమిషాలు అయితే పడుతుంది. చూడండి, రీసెట్ పాస్ అయ్యింది. సక్సెస్ఫుల్ 1 ఫెయిల్డ్ 0. ట్యాబ్ అయితే మీకు ఆటోమేటిక్గా స్విచ్ ఆఫ్ అయ్యి ఆన్ అవుతుంది. ఆన్ అయినంత వరకు అయితే మీరు వెయిట్ చేయండి. ఇప్పటివరకు మన వీడియోకి ఎవరైనా లైక్ చేయకుంటే లైక్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. చూస్తే ట్యాబ్ అయితే సేమ్ మోడలే, SM-X110 ట్యాబ్. ఇది 9 యాప్స్ వచ్చిన ట్యాబ్. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి. ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ వచ్చినాయి, ఒకవేళ ఈ ఫైలే నేను ఒకవేళ ఫ్రీగా ఏమైనా చూసుకున్నా మన సబ్స్క్రైబర్స్ కోసం అయితే డిస్క్రిప్షన్లో అయితే ఫ్రీగా ఫైల్ అయితే లింక్ ఇస్తాను, అంతకు ముందులో ఫ్యూచర్లో చేసిన వీడియోస్లో. కనుక సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివ్ చేసుకొని అయితే ఉంచుకోండి. కొంతమంది మొబైల్ షాప్ దగ్గర కూడా ఆల్ యాప్స్ వీడియో చేసుకుంటున్నారు. ఆల్ యాప్స్ చేసుకున్న తర్వాత కూడా ఒక 3 సెట్టింగ్స్ అయితే ఉంటాయండి, అవి మీరైతే ఆఫ్ చేయాలి. అవి మీరు ఆఫ్ చేయకన్నా నార్మల్గా ఇప్పుడు బాగానే ఉంది కదని యూస్ చేస్తే ఫ్యూచర్లో మీకు మళ్ళీ సేమ్ ఏదైనా అప్డేట్ వస్తే ట్యాబ్ మళ్ళీ 9 యాప్స్లోకి వెళ్ళదు. ఈసారి డైరెక్ట్గా శ్రీ చైతన్య అని అయితే లోగో వచ్చి అయితే ఉండిపోద్ది మీ ట్యాబ్. చూస్తే ట్యాబ్ అయితే ఓపెన్ అయ్యింది. వన్స్ మీకు ట్యాబ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఇలా చూపిస్తుంది మీకు, స్టార్ట్ అని ప్రెస్ చేయండి. కంట్రీ సెలెక్ట్ చేసుకోండి, రీజియన్ యునైటెడ్ స్టేట్స్ ఇచ్చి నెక్స్ట్ అని కొట్టండి. ఇండియన్ ఆప్షన్ ఉండదు అక్కడ, ఏదో ఒకటి అయితే సెలెక్ట్ చేసుకొని రీసెట్ అనే ఆప్షన్ ఉంటుంది, రీసెట్ అయితే చేయండి. రీసెట్ అందులో ఏది సెలెక్ట్ చేసుకున్నా పర్లేదు, రీసెట్ అని చేయండి. రీస్టార్ట్ ఉంది కదా, రీస్టార్ట్ చేయండి.
ట్యాబ్ మళ్ళీ స్విచ్ ఆఫ్ అయ్యి కాసేపు పోయాక ట్యాబ్ అయితే మీకు ఆన్ అవుతుంది. ఇప్పటివరకు ఎవరైనా లైక్ చేయకుంటే లైక్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివ్ చేసుకొని ఉండండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఇది మళ్ళీ కంప్లీట్గా ట్యాబ్ ఆన్ అవ్వడానికి అయితే ఒక 3 or 4 minutes అయితే టైం పడుతుంది. ఇలా మన డెడ్ బూట్తో ఫ్లాష్ చేసుకున్న దానివల్ల యూజ్ ఏంటంటే మనకు ఫ్యూచర్లో కూడా 9 యాప్స్లోకి వెళ్ళకన్నా అయితే ఉంటుంది. ఒక 3 సెట్టింగ్స్ అయితే ఆన్ చేసుకోవాలి మీరు. కొంతమంది మొబైల్ షాప్లో కూడా ఫ్లాష్ చేసుకున్న తర్వాత ఒక గంట తర్వాతే మళ్ళీ సేమ్ 9 యాప్స్లోకి అయితే వెళ్ళిపోతుంది. అలా ఎందుకు వెళ్ళిపోతుందంటే ఎలా ఆఫ్ చేయాలో కూడా చెప్తాను చూడండి. సెట్టింగ్స్ ఓపెన్ చేసి యాప్స్ అయితే ఓపెన్ చేయండి. యాప్స్ ఓపెన్ చేసిన తర్వాత గూగుల్ ప్లే స్టోర్, గూగుల్ ప్లే సర్వీస్, డివిస్ కేర్ అని అయితే 3 ఆప్షన్స్ ఉంటాయి. వాటిని క్లియర్ క్యాచ్ చేసి డిసేబుల్ అయితే చేయండి. ప్లే స్టోరు, గూగుల్ ప్లే సర్వీస్ డిసేబుల్ చేసిన తర్వాత ఫైల్స్ మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఏపీకే ప్యూర్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని అందులో నుంచి అయితే ఏవైనా మీకు కావాల్సినవన్నీ ఇన్స్టాల్ చేసుకోండి. ట్యాబ్ ఓపెన్ అయ్యి ఇలా వస్తుంది. ఓకే, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే స్టెప్స్ ఫాలో అవ్వండి. నెక్స్ట్ మోర్, యాక్సెప్ట్, స్కిప్, లాక్ అన్ని తర్వాత సెట్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే స్కిప్ కొట్టండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. ఒకవేళ కామెంట్ సెక్షన్లో అవ్వకుండా నాతో మాట్లాడాలనుకున్నా, ఏదైనా మీకు ఇంకేదైనా డౌట్ ఉండే ఒకవేళ నేను వీడియో కాల్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్ నుంచి అయితే నాకైతే మెసేజ్ చేయండి. ఇవన్నీ మీకు పర్ఫెక్ట్గా మీ దగ్గర ఫైల్స్ ఉండి మీది ఫెయిల్ అవుతుందంటే ఒకటే కంప్లైంట్, మీరు ఒకటి ఫ్లాష్ ఫైల్స్ అన్నీ కరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవాలి, యాంటీవైరస్ ఆఫ్ చేసుకోవాలి, శాంసంగ్ డ్రైవర్స్ ఇన్స్టాల్ చేసుకోవాలి. తర్వాత కమాండ్ పోర్ట్ అని ఉంటుంది, అవి మీ సిస్టంలో డివిస్ మేనేజర్లో అయితే మీకు చూపిస్తున్నాయి పోర్ట్స్ అని, అవి కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. మీరు చూస్తే ఆల్ యాప్స్ వచ్చి ట్యాబ్ కూడా ఓపెన్ అయింది. సేమ్ మోడల్ ట్యాబ్ SMX110. ట్యాబ్ను మళ్ళీ రీస్టార్ట్ చేయండి, రీబూట్ చేయండి. రీస్టార్ట్ చేసి ఆన్ చేసినా మళ్ళీ సేమ్ ఆల్ యాప్స్ ఉంటాయి. వీలైతే ఈ ఫైల్స్ నేను తీసుకుని అయితే ఫ్రీగా కూడా నెక్స్ట్ ఫ్యూచర్లో చేస్తున్న వీడియోలు అయితే లింక్ అయితే డిస్క్రిప్షన్లో వేస్తాను. ఇప్పుడు కూడా లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. కాకపోతే ఫైల్స్ మీకు పూర్తిగా అయితే ఓపెన్ అవ్వవు. లాస్ట్కి SP ఫ్లాష్ టూల్ కూడా మీకు ఓపెన్ అవుతుంది కానీ ఇన్స్టాల్ అయితే అవ్వదు. దానికోసం మీరు వేరే ఫైల్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. సపరేట్గా దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. కాకపోతే ఫ్లాష్ ఫైల్స్ అయితే చూపెట్టాం మీకు, అందులో APBL ఫైల్స్ అయితే చూపెట్టాం. ఎందుకంటే మనం అవసరాలకి డబ్బులు కడితే వాళ్ళు మనకు పాస్వర్డ్ చెప్తారనమాట. ఇప్పుడు మీకు ఆల్ యాప్స్ వచ్చిందా చేయాల్సింది ఏంటంటే సెట్టింగ్స్ ఓపెన్ చేసి ఇందాక చెప్పాను కదా 3 డిసేబుల్ చేసుకోవాలని, అవి అయితే డిసేబుల్ చేసి అయితే ట్యాబ్ అయితే వాడుకోండి. ఏపీకే ప్యూర్ ఎలా ఇన్స్టాల్ చేయాలి అవన్నీ కూడా లాస్ట్ వీడియోలో అయితే నేను ఆల్రెడీ వీడియో చేసి చెప్పాను. ఆ వీడియో చూస్తూ అందులో నుంచి అయితే మీరైతే గేమ్స్ అవన్నీ కూడా యూస్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా లైక్ చేయకుంటే లైక్ చేయండి. థ్యాంక్ యూ.